ఇండియన్ కాలమానం ప్రకారం రేపు తెల్లవారుజామున 5:30 ట్రంప్ డెడ్ లైన్ ముగియబోతోంది. ఈ నేపథ్యంలో ట్రంప్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మొత్తం ఇరాన్ ప్రజలనే నామరూపాలు లేకుండా చేస్తానంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో మా వైపు వేలెత్తి చూపించినా సరే వేలు నరికేస్తామని చెప్పేసి మరోవైపు ఇరాన్ కామెంట్ చేస్తుంది. ఈ నేపథ్యంలో 1,43,00,000 మంది ప్రజలు రెడీగా ఉండండి అంటూ ఇప్పటికే అదిగో మీరు చూస్తున్నారు. గలిబాఫ్ చేసినటువంటి ఆ ట్వీట్ మీకు కనపడుతోంది. ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు, మా ప్రజలు మాకు అవసరమైతే ఇరాన్ కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. అంటే ఒక్కటే మాట, చావడానికైనా చంపడానికైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఇరాన్ ప్రకటిస్తోంది. వాళ్ళ ప్రజలందరూ ప్రాణత్యాగాల కోసం సిద్ధమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఒకవైపు వాళ్ళ స్పీకర్ ఖలీబాఫ్ చేసినటువంటి కామెంట్స్ మనం చూస్తూనే ఉన్నాం. అండ్ వీ కెన్ సీ ద సేమ్ కామెంట్స్ ఫ్రమ్ పెజెష్కియాన్. ఇరాన్ అధ్యక్షుడు చేసినటువంటి కామెంట్స్, పెజెష్కియాన్ కూడా ఇవే కామెంట్స్ చేశారు. మా ప్రజలందరూ మీరెక్కడైతే అటాక్స్ చేస్తారంటున్నారో పవర్ ప్లాంట్స్, బ్రిడ్జెస్, వాటన్నిటి చుట్టూ మానవహారంగా ఏర్పడతారు. ధైర్యం ఉంటే మీరు వచ్చి మా మీద అటాక్ చేయండి చూద్దామంటూ పెజెష్కియాన్ చేసినటువంటి కామెంట్స్ కూడా మీకు కనిపిస్తున్నాయి. మరోవైపు మేము కూడా ఇప్పుడు గల్ఫ్ దేశాలతో ఆపేయం మా అటాక్స్ అంటున్నారు. అంటే గల్ఫ్ దేశాలను దాటి ఎక్కడి వరకు వెళ్ళబోతుంది ఇరాన్? ఇదే అతిపెద్ద ప్రశ్న. అమెరికా గ్రౌండ్ మీదకి ఇప్పుడు ఇరాన్ అడుగు పెట్టబోతుందా? ఓవైపు అమెరికా నిన్న మొన్నటి వరకు మేము గ్రౌండ్ ఆపరేషన్ చేపడతాం, మా సైనికులు సిద్ధంగా ఉన్నారు, 57,000 మంది సైనికులు మాకు సిద్ధంగా ఉన్నారు, ఇక ఆక్యుపై చేసుకుంటామని చెప్పడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు ఇరాన్ చెప్తోంది వీఆర్ గోయింగ్ టు, ఒకవేళ మీరు రెడ్ లైన్ క్రాస్ చేస్తే మా అటాక్స్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకి మాత్రమే పరిమితం కావు అని చెప్తోందంటే నెక్స్ట్ అటాక్ ఎవరి మీద ఉండబోతోంది?